వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీ నిధులు దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోండి. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాను రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. కోలమూరు పంచాయతీలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలపై స్పెషల్ ఆఫీసర్ రాజమహేంద్రవరం నగరపాలక కమిషనర్ రాహుల్ మీనాతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బంది, సచివాలయ ఉద్యోగుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో పడకేసిన పారిశుద్ధ్యం, ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోవడం, సకాలంలో మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కోలమూరు పంచాయతీ నందు అనేక సమస్యలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ పరిష్కరించేందుకు స్పెషల్ ఆఫీసర్ సహా ఇతర అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి ప్రజల అభిష్టం మేరకు చేయవలసిన పనులపై సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. త్వరలోనే గ్రామంలో 4 కోట్ల రూపాయలతో డ్రైనేజ్ పనులు, మరొక 4 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రాబోయే 2 ఏళ్లలో మిగిలిన మొత్తం పనులన్నీ పూర్తి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ వేమన నారాయణ గౌడ్, ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ అమ్మిరాజు, ఏఈ సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది ఎందుకు తేడా వస్తుంది? ఇంకా ఉంది మీ దగ్గర, మీకు తెలియదు. ఇంకా కొంత ఉంది. నా నోటీసులో ఉన్నాయి, చెప్తున్నాను. డబ్బు వసూలు చేసి జమ చేయలే, ఈ కాకుండా అది కూడా తెలుసండి. హైవే తప్పితే లోపల తిరగట్లా, హైవే తప్పితే లోపల తిరగట్లా. చెప్పండి, మొత్తం ఫైల్ రన్ చేస్తాం సార్. మొత్తం పడతా ఉంది, ప్రాసెస్ ఇచ్చారు కదా, ఎప్పటికి ఇచ్చారని డేట్ అండి అది నాకు రూరల్ మండలంలో ప్రత్యేక అధికారుల పాలన ఉన్న కోలమూరులో అనేక సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ఈ రోజున కమిషనర్ గారు, నేను, అధికారులందరం కూర్చొని ఇక్కడ తీసుకోవాల్సిన తగిన చర్యలు కూడా చర్చించడం జరుగుతుంది. గ్రామ పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టుకొని వారి సమస్యలు కూడా ఆకలన చేసుకొని సిబ్బంది పనితీరును మెరుగుపరచడం కోసం ఒక కార్యాచరణ, పనులు వసూలు చేయడంలో కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడం సక్రమంగా ఉండాలని ఆలోచనలో ఉన్నాం. దాదాపు 8 కోట్ల రూపాయలతో పనులు వెంటనే ప్రారంభించాలని, 4 కోట్ల రూపాయల డ్రైన్లు, 4 కోట్ల రూపాయలు రోడ్లకి ఖర్చు పెట్టాలి, కలవర్కి ఖర్చు పెట్టాలని ఆలోచనలో ఉన్నాం. క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇంతకుముందే కోట్ల రూపాయలతో పనులు చేసాం. పెద్ద గ్రామం వల్ల దాదాపు 24,000 ఓటింగ్ ఉన్న ఈ గ్రామంలో సమస్యలు ఉన్నాయి. మైగ్రేషన్ కూడా ఎక్కువ మంది, చాలామంది ఇక్కడ రావడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కొత్తగా లేఅవుట్లు రావడం, అక్కడ సరైన రహదారి సౌకర్యాలు లేని పర్యవసానంగా భారీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. యాక్షన్ ప్లాన్ తయారు చేసాం. దాదాపు 36 కోట్ల రూపాయలు అయితే కానీ సమగ్రంగా అభివృద్ధి చేయలేమన్న లక్ష్యంలో కార్యక్రమం ఉన్నాం. విడతల వారీగా చేద్దాం. మొదట 8 కోట్లు, రాబోయే ఈ సంవత్సరంలో మరో 8 కోట్ల రూపాయలు పనులు చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఏదైనా రాబోయే 2-3 సంవత్సరాల్లో గ్రామం సమగ్ర అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో కమిషనర్ గారు, మేము ఇక్కడ కొన్ని సమస్యలు కూడా దృష్టి పెట్టాం. యంత్రాలు, కొన్ని ట్రాక్టర్లు కొనాల్సిన పని ఉంది.